శ్రీ సిటీ ఏదైతే ఉందో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలే వీళ్ళు ఓపెన్ చేశారు అని చెప్పి ఇంకొక వాదన ఉంది. ఎంతవరకు నిజమంటారు? అది కరెక్ట్ కాదండి. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి వాటి మీద అవగాహన ఉంది, పట్టుంది. కావున ఇలాంటివి పని అయితే ఆయన చేయరు చంద్రబాబు నాయుడు గారు. అది సో ఈ వైసీపీ మద్దతుదారులు వర్షన్ ఎలా ఉంది సార్? అభివృద్ధి అయితే వెళ్ళిద్దండి, కాకపోతే స్లోగా వెళ్ళిద్ది, టైం తీసుకుంటుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే 3 months అయింది, టైం పట్టిద్ది అన్నమాట. పిల్లల భవిష్యత్తు రానున్న రోజుల్లో చాలా బాగుంటుందండి. ఫస్ట్ స్టెప్ అనమాట. ఏది మన ఆంధ్రాకి మంచి జరగటానికి మొదటి స్టెప్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నియోజకవర్గం సంబంధించి అక్కడ శ్రీ సిటీ అని పెద్ద ఇండస్ట్రియల్ హబ్లో కొన్ని జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలకే వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేశారు అని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు వరకు ఓపెనింగ్ చేశారు, రిబ్బన్ కటింగ్ చేశారు, కానీ దానికి వర్కౌట్ అనేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాటి రిబ్బన్ కటింగ్ చేసినా వాటిని ఉద్యోగాలు అందరికి ఇప్పించేటి కంపెనీ రన్నింగ్ అనేది చేస్తారు. మొదటి వస్తే ఉద్యోగాల్లో ఎవరికి ఈ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఆ కంపెనీలు మనకి వస్తాయి, అమరావతి బాగుపడుతుంది, ప్రజలు బాగుంటారు, కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ అనేది ఉండిద్ది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన రిబ్బన్ కటింగ్ చేసుకుంటారు, చేస్తారు. ఒకవేళ అంతకుముందు పెట్టిన కంపెనీలు ఏమైనా ఉన్నా వాటిని మళ్ళీ రీమోడలింగ్ చేసి నడిపిస్తారు తప్ప ఆపడం అనేది ఏముండదు. ఉద్యోగస్తులకి బాగానే ఉండిద్ది, అంతా బాగుండిద్ది. భవిష్యత్తు మన అమరావతి రాజధాని అయితే భవిష్యత్తు అంతా బాగానే ఉండేది. ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, పిల్లలు చదువుకునే వాళ్ళకి డెవలప్మెంట్ ఉండిద్ది, మన రాజధాని ప్రాంతం మొత్తం బాగుండిద్ది, అంతా బాగుండిద్ది. ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. ఇంకా శ్రీ సిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలు ఓపెన్ చేశారు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ కటింగ్ చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి సార్ ఇందులో? వాస్తవం అంతా వాళ్ళకి తెలుసు అండి, మన ప్రజలకు కూడా తెలుసు. అప్పుడే వచ్చి ఉంటే 5 ఏళ్ళు ఏం చేశారు వాళ్ళు? జనాలు తెలవని వాళ్ళు కాదు కదా. ఈ పాటికి ఇప్పుడు కంపెనీలు వచ్చి ఉండాల్సిందే కదా. ఎందుకంటే 5 ఏళ్లలో ఏమీ జరగలేదు, ఉన్నవేమో బయటికి వెళ్ళిపోవడం జరిగే బయట రాష్ట్రాలకి వెళ్ళాయనటం కంటే మన గత పాత ప్రభుత్వం తరిమేసిందనే చెప్పాలి. ఇవాళ మరి కొత్త ప్రభుత్వం వచ్చాక మన చంద్రబాబు గారు ఇనిషియేషన్ తీసుకొని నిన్న ఒక్కరోజే 15 కంపెనీస్కి ప్రారంభోత్సవం చేయటువంటి మామూలు విషయం కాదు. రానున్న రోజుల్లో తప్పకుండా మనం పరిగెడతామని ఆశిద్దాం. ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఉండే రోజులు వస్తాయని, అందరూ సంతోషంగా ఉంటారని, అభివృద్ధి దిశగానే పరుగులు పెడుతుందండి. ఉన్నట్లయితే నిన్న తిరుపతి జిల్లాకు సంబంధించిన శ్రీ సిటీ అనేది ఇండస్ట్రియల్ హబ్ కంపెనీలు వచ్చినాయి సార్, ఏమంటారు దాని గురించి? పిల్లలు బాగుంటారు, కంపెనీలు వస్తే మంచిదే. పిల్లలు బాగుంటారు, ఓకే, పిల్లలు బాగుపడతారు, వాళ్ళతో పాటు పెద్దోళ్ళు కూడా బాగుపడతారు. అమరావతిలో కూడా కంపెనీలు ఉండాలి, అదే మంచిదే కదండి. ఆయన చేస్తే చాలా మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఎంఓఎల్ కంపెనీలే వీళ్ళు ఓపెన్ చేశారు. అవన్నీ వద్దు, మన కొద్ది మాట్లాడకూడదు, వదిలేండి. భవిష్యత్తు బాగుంటుంది కంపెనీలు వస్తే పిల్లలకి. చూసుకున్నట్లయితే నేను చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి సంబంధించి కొన్ని కంపెనీలు ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అనుకున్న కంపెనీలు తర్వాత ఎలక్షన్స్ అయ్యి ఇప్పుడు ఓపెన్ చేశారు అంటున్నారు. అవును, ఎంతవరకు నిజమంటారు? అది ఖచ్చితంగా నిజమేనండి. ఆయన చాలా వరకు తెచ్చిపెట్టారు. అవి ఏంటంటే ఆయన లేకపోవడం వల్ల కొద్దిగా వెనకడిగి వేస్తాయి అనుకున్నాం. వాటిని వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అమలు చేస్తున్నారు. వాటిని ఇక్కడ డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఆయన చేసిన వరకు ఆయన మేలు చేశాడండి. ఆయన చేతనైనంత వరకు ఎవరికీ నష్టం కలగల. చాలామంది పేదవాళ్ళు బాగుపడ్డారు, చదువుకుంటున్నారు. ఇప్పుడు అమ్మఒడి తీశారు, పిల్లలు చదువుకుంటారన్న నమ్మకం లేదు. చాలామంది మళ్ళీ పనులకు వెళ్ళాల్సిన పరిస్థితి. డెవలప్ అయితే అయ్యిదన్న నమ్మకం లేదండి. సూపర్ 6 లాగే అది కూడా వెనకబడిపోతుందని మేము అనుకుంటున్నాం. ఆ సూపర్ 6 అని చెప్పి అవి ఎలాగో ఎత్తేసారు. అన్నయ్య క్యాంటీన్లో 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇలాగే అవి కొద్దిగా పెట్టుకుంటూ వెళ్తారు, కానీ ఏది పూర్తిగా అయ్యిదన్న నమ్మకం మాకు లేదు. చంద్రబాబు గారి గ్రాఫిక్స్ లాగే ఉంటుందండి, అది పూర్తి అవుతుందన్న నమ్మకం మాకు లేదు. గతంలో 5 సంవత్సరాలు తీసుకున్నారు, ఏది జరిగింది లేదు. సగం పని కూడా పూర్తి అవ్వాలా. 5 సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు కావాలంటున్నారు. ఈ లోపల ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇలాగలాగలాగా ఆగిపోతూనే ఉంటుంది, కానీ ఏది పూర్తి అవ్వట్లేదు. ఈ మొన్న 5 సంవత్సరాలు కాకుండా 2014 నుంచి 2019 వరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. అంతకుమించి మెరుగుపడేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా వెనక్కి వెళ్ళడమే తప్ప ముందుకెళ్ళేది లేదు. నాకైతే నమ్మకం లేదండి. అట్లయితే శ్రీ సిటీకి సంబంధించి నిన్న కొన్ని జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఓపెన్ అయినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా బాగానే ఉంటుందండి, డెవలప్ అవుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ వస్తే కూడా ఎందుకంటే 50% అక్కడ సాల్వ్ అయినా 50% ఇక్కడ షేర్ చేసుకుంటుంది, డెఫినెట్ గా బాగుంటుంది. రైట్ సార్. ఉవ్వెత్తున చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్కి వెళ్ళారు, ఓపెన్ చేయడం జరిగింది. తిరుపతిలో ఉంటే మనకు డెవలప్ అయినట్టే కదా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడే డెవలప్ చేసింది. ఈయన ఈ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ వర్క్ కానీ మొత్తం కూడా విదేశాల నుంచి మన దేశానికి తీసుకొచ్చి
రా మెటీరియల్ మొత్తం కూడా తీసుకొచ్చి డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు సీఎంలు చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఈ మధ్య దిగిపోయిన ఆయన కూడా దాని గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలనే ఈయన రిబ్బన్ కటింగ్ చేశారంటారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అది నిజం కాదు, అది నిజం కాదు. ఆయన తెచ్చిన కంపెనీని ఆయన ఏనాడు కంపెనీని తెచ్చి ఎరగడండి. ఆయన ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ మనం రియల్గా మాట్లాడుకోలేదండి. ఆయన ఇప్పుడు కూడా ఏ కంపెనీని తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఆయన అంత అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా అభివృద్ధి చేశాడు. మరి దానిలో ఆ నెట్వర్క్ ఆయన ఎంత డెవలప్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 ఏళ్ళు మంచి రోజులే ఉంటాయండి. నెక్స్ట్ కూడా ఈయనే వస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా అభిప్రాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.